నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. తాటకి అని మీరు పేరు విన్నారు. తాటకి రాముడు చంపాడు. మొట్టమొదటి రాక్షస వధ తాటకితోనే స్టార్ట్ అయింది. రాముడు తాటకి ఆడది కదా, మనకి ప్రాబ్లం అవుతుందేమో, స్త్రీని చంపకూడదు కదా అని అడిగితే విశ్వామిత్రుడు చెప్తాడు, స్త్రీ కనుక రాక్షసిలాగా ప్రవర్తిస్తున్నప్పుడు చంపాలి, అది ధర్మం అని చెప్తాడు. విశ్వామిత్రులు వారు చెప్పారు అంటే అది వేదధర్మం. సో వేదం ప్రకారము తాటకుల్ని చంపేయాలి. అది వాళ్ళు చేస్తున్న అట్రాసిటీస్ని బట్టి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ తాటకితో సమానం. ఖచ్చితంగా ఆమెను మనము ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఆమె మీద కేసు నడిపించాలి, శిక్ష కూడా విధించాలి. ఇది ఖచ్చితం. ఆమె ప్లేస్లో సామాన్య మానవుడు ఉండుంటే అలా జరిగేదా? అతని మక్కెలెరగు తీసి జైల్లో పెట్టి నానారభస చేసి మేము విజయం సాధించామని గొప్పలు చెప్పుకుంటారు. ఎట్లయితే మా దగ్గర మా ట్రంప్ చెప్పుకుంటున్నాడు, మేము వెనజులా ప్రెసిడెంట్ వేసుకొచ్చేసామని. అంతేకాదు, రష్యన్ ఆయిల్ ట్యాంకర్ని కూడా ఆపాడండి. గొప్పోడే కాబట్టి గొప్పోడే. ఇక్కడ మోడీ కానీ అమిత్ షా కానీ లాస్ట్కి గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఆనంద్ బోస్ ఎవరు కానీ యాక్షన్ తీసుకోలేదు. ఇందాకే నేను గవర్నర్ ఆనంద్ బోస్ యొక్క ఇంటర్వ్యూ విత్ News18 ఛానల్ వాళ్ళ దగ్గర విన్నాను నేను. సో అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు అని చెప్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఎప్పుడైతే హద్దు మీరుతుందో యాక్షన్ తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది అన్నాడు. అప్పుడు యాంకర్ అడిగాడు, హద్దు మీరిందా ఆమె? దీనికి ఆయన ఖచ్చితంగా చెప్పాడు, అవును మీరింది అన్నాడు. సో దేర్ ఫోర్ యాక్షన్ తీసుకోబడుతుందని చెప్పడం. కానీ యాక్షన్ ఎప్పుడో ఇక 100 సంవత్సరాలు తీసుకుంటే లాభమేం లేదు. దానికి కొంతమంది మన వాళ్ళు ఏవేవో కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ పెట్టే ముందర, ఆ కామెంట్స్కి నేను ఆన్సర్ చేసే ముందర సుజిత్ కుమార్ అడిగిన ప్రశ్న, యజ్ఞం గురించి అడిగిన ప్రశ్నని విందాం. మొట్టమొదటి దానికి సమాధానం చెప్పుకుందాం. అలానే విక్రమాదిత్య డిసెంబర్ 25న హైదరాబాద్ సనత్ నగర్లో హోమం చేశాడు. దానికి సూర్య నమస్కారాలతో చేశాడు. అది ఒకసారి చూద్దాం. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారని చెప్తున్నాడు, ఫోటోలన్నీ చూపిస్తున్నాడు. సో వాటిని కూడా ఒకసారి ప్రదర్శించి ఆ తర్వాత మనము మాట్లాడుకుందాం. ఓం నమస్కారం అండి. గౌరవనీయులైన వెంకటాచాగంటి గురువు గారికి నమస్కారాలు. నా పేరు సుజిత్ కుమార్, చీరాల నుంచి మాట్లాడుతున్నాను. యజ్ఞం చేసేటప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయండి. ఏంటంటే, యజ్ఞంలో వాడే ఆవు నెయ్యి స్వచ్ఛమైనది కావాలి. ఇక్కడ మనం ఆవు నెయ్యి అనేది ఓన్లీ దేశీయ ఆవుల నుంచి తీసిన నెయ్యి వాడాలా, లేదంటే జెర్సీ ఆవుల నుంచి వచ్చిన నెయ్యి అయినా వాడచ్చా? ఎందుకు అడుగుతున్నానంటే అండి, ఇక్కడ మేమున్న చోట మ్యాక్సిమం జెర్సీ ఆవుల నుంచి వచ్చిన పాలు మాత్రమే దొరుకుతున్నాయి. సో నేను ఆ పాల నుంచి తీసిన నెయ్యిని వాడచ్చా అని ఒక అనుమానం వచ్చిందండి. ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా మన దేశీయ ఆవుల నుంచి వచ్చినదే వాడాలి అంటే అది బయట కొనాలి అండి. అది అన్వేషణ అనే ఒక వెబ్సైట్ నుంచి తీసుకుంటున్నానండి. అది ఆల్మోస్ట్ హాఫ్ లీటరే దాదాపు 800 దాకా పడుతుందండి. బట్ నేనేంటంటే ఇలా చేసుకుంటే బెటర్ కదా అని అనుకుంటున్నానండి. సో ఇది ఇలా చెయ్యొచ్చా? ఈ ఆవు నెయ్యి వాడచ్చా? జెర్సీ గేదె పాల నుంచి వచ్చిన ఆవు నెయ్యి వాడచ్చా? ఇది నా మొదటి డౌటు. రెండవది ఏంటంటే, ప్రతి నెల ఇంట్లో ఒక 5 రోజుల పాటు ఆడవాళ్ళకి కుదరదు కదండి. ఆ టైంలో యజ్ఞం చేయొచ్చా, చేయకూడదా? ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కంపల్సరీ చెయ్యొద్దు అని చెప్తున్నారు ఆ టైంలో. సో నాకు ఈ 2 అనుమానాలు తీర్చగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి. సుజిత్ కుమార్ గారి ప్రశ్న విన్నారు కదండి. 2 ప్రశ్నలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి దొరకాలంటే ఖరీదుగా ఉంది,
మా దగ్గరంతా జెర్సీ ఆవులు దొరుకుతున్నాయి. వాటితో ఆ పాలలోంచి వచ్చిన నెయ్యిని మేము వాడచ్చా హోమంలో? దానికి సమాధానం ఏంటంటే మంచి ఆవు నెయ్యే మనం వాడాలి. అది వాస్తవం. మహర్షి దయానంద సరస్వతి గారిని అడిగారు, మరి ఆవు నెయ్యి దొరకని సమక్షంలో మనం ఏం చేయాలి? గేదె పాలు వాడచ్చా? ఆయన వాడచ్చు అని చెప్పారు. కాబట్టి ఆవు పాలు దొరకని పక్షంలో మీకు గేదె పాలు కూడా వాడుకోవచ్చు. గేదె పాలు శ్రేష్టమా అంటే ఆవు పాలనంత శ్రేష్టం కాదు, కానీ వాడచ్చు. సో మీరు వాడుకోవచ్చండి. ఇప్పుడు మరి జెర్సీ ఆవు సంగతం అంటే మరి ఆవు గేదె మధ్యలో జెర్సీ ఆవు వచ్చింది కదా, సో వాడుకోవచ్చు. కానీ మంచి ఆవు పాల కోసం ప్రయత్నం చేయటం మూలంగా మంచి ఆవులు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే అందరూ మంచి ఆవు పాలు దొరుకుతుంది కావాలని కోరుకున్నప్పుడు ఆ ఆవులను ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తే మనకి దేశం సుభిక్షంగా ఉంటుంది. సో దొరకని పక్షంలో మనం ఏం చేస్తాం చెప్పండి? మన చేతుల్లో లేదు కదా. అగ్రికల్చర్ అంతా మన చేతుల్లో లేదు, ఆవుల్ని పోషించే మన చేతిలో లేదు. కాబట్టి మనం ఇలానే డిపెండ్ అవ్వాలి. సో పర్వాలేదండి, వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ట్రై చేయాలి మనం. శ్రేష్టమైన ఆవు నెయ్యి కోసము ప్రయత్నం చేయాలి. దానికి ఖరీదు అవుతుంది అంటే మరి దానికి ఎక్స్ట్రా మీరు కాస్తంత కష్టపడి సంపాదించుకోవాలి, చేయాలి. ఇంకో విషయం ఏంటంటే నెయ్యిని ధారాళంగా వాడేయకూడదు అగ్నిలో. నెయ్యిని కేవలము ఆ యజ్ఞం యొక్క అగ్ని ప్రజ్వలించడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని నెయ్యితోనే హోమం చేసేయకూడదు. ఓకేనా? పదార్థాలని బెల్లం ఉంది, అలానే అన్నము, అలానే తేనె, అలానే సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా కొద్ది కొద్ది మోతాదులో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు రోజు పొద్దున్న ఉదయం 16 ఆహుతులన్నా ఇవ్వాలి మినిమం. 16 ఆహుతులు అనుకోండి, 5 ఆహుతులతో నెయ్యి ఆహుతులు ఇవ్వచ్చు. ఇచ్చి మిగతా 11 ఆహుతులు మెటీరియల్ వేయచ్చు. సో ఈ 5 ఆహుతులతో అగ్ని బాగా ప్రజ్వలించేటట్టు చేసుకోవాలి. అలా సమిధల్ని ఏర్పాటు చేయాలి. చేసి మంట బాగా వచ్చేటట్టు చేసుకొని అప్పుడు ఈ ఈ పదార్థాలు నెయ్యిలో ముంచి పెట్టుకోవాలి. ఆ నెయ్యి సెపరేట్గా ఉండాలి, మన ఇంట్లో వాడే నెయ్యి ఉండకూడదు. ఈ నెయ్యి మనం యజ్ఞానికి వాడేది విడిగా ఉండాలి. దానిలో ముంచి పదార్థాలను పెట్టుకొని వాటిని వేసినప్పుడు ఏమవుతుందంటే అవి బాగా ప్రజ్వలిస్తాయి. దాంతో మీకు యజ్ఞం యొక్క ఫలితం వస్తుంది. కాబట్టి మీరు ఆ పని చేయండి. సో నెయ్యిని ఎంత వాడాలి ఏమిటి అని చూసుకోండి. మహర్షి దయానంద సరస్వతి ప్రకారము రోజు 16 ఆవుతులు ఇవ్వాలి మినిమం. అంటే మనకి ప్రతి ఆవుతి ఒక 8 గ్రాములు, అంటే మొత్తం కలిపి 128 గ్రాములు. కాబట్టి 128 గ్రాములు నెయ్యి వాడాలంటే మీకు కష్టం అవుతుంది రోజుకి. సో అందుకని మీరు వాడేది 8 గ్రాములు చొప్పున 5 ఆవుతులు 40 గ్రాములు వాడారనుకోండి. మిగతాదంతా కనుక మెటీరియల్ వేసుకుంటే మీకు ఆ 128 గ్రాములు వచ్చేస్తుంది. కాబట్టి మీరు అలా ప్రయత్నం చేయండి. ఇది పద్ధతి, యజ్ఞం చేసే పద్ధతి. సో దానికి బీభత్సమైన ఇంత పెద్ద కట్టెలు వాడకూడదు. చిన్నది ఒక 6 ఇంచుల నుంచి 8 ఇంచులు పొడుగున్నవి తీసుకొని యజ్ఞంకున్న సైజు ప్రకారం ఇంకా చిన్నవి పెద్దది అట్లా వాడుకొని పెట్టుకోవాలి. 3 సమిధలు పెడితే సరిపోతుంది, కానీ 1 ఇంచు డయామీటర్ ఉండాలి. అప్పుడు 3 సమిధలతో యజ్ఞం సంపన్నం అవుతుంది. కానీ మీరు ఇంకా సన్న పుల్లలు వాడారనుకోండి, అప్పుడు సరిపోదు. ఆ సన్న పుల్లలు కూడా వాడాలి, ఎందుకంటే అగ్ని బాగా ప్రజ్వలించాలంటే సన్న పుల్లలు ఉండాలి. కానీ 1 ఇంచ్ డయామీటర్ మినిమం ఉండేవి చూసుకొని దాన్ని ఒక 6 ఇంచులు 8 ఇంచులు ఉండేటట్టు చూసుకొని అలాంటి సమిధలను వాడాలి. అవి 3 సమిధలు సరిపోతాయి. మీరు కనుక మర్రి చెట్టు కానీ, మోదుగా కానీ, లేక మేడి చెట్టు కానీ, ఇలాంటి చెట్ల నుంచి తీసుకున్నవి అలాంటివి అయితే సరిపోతాయి. సో అందుకని మీకు పెద్ద సమస్య రాదు. సో 6 ఇంచులవి 3 తీసుకోండి. చిన్న చిన్న పుల్లలు కొన్ని తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఆ చిన్న పుల్లలతో మీకు అగ్ని బాగా తొందరగా అంటుకుంటుంది. అప్పుడు ఈ 3 మండటానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు ఈ నెయ్యితో తడిపి ఈ సమిధలు మొదట నేతిలో తడిపి పెట్టాలి. సో అలా నేతిలో బాగా ముంచి బాగా అవి నెయ్యి అంటుకున్న తర్వాత దానికి మీరు సమిధని ఆవుతి ఇవ్వాలి. సో అలా ఆవుతి ఇచ్చినప్పుడు అది బ్రహ్మాండంగా అది మండుతుంది. అలాంటి సమయంలో మీరు మిగతా పదార్థాలు తీసినప్పుడు ఆ పదార్థాలు కూడా మండుతాయి. దీంతో యజ్ఞం సంపన్నం అవుతుంది. సో ఇలా చేసుకోవాలి. కొద్దిగా ఆలోచించండి. చేసేటప్పుడు మీరు ఒకసారి యజ్ఞం చూస్తుండండి.
నేను ఇవాళ ఏం చేశాను, చేస్తే ఎలా వచ్చింది యజ్ఞం, బాగా జరిగిందా, మొత్తం అన్నీ మండాయా లేదా కొన్ని మిగిలిపోయా అని తెలుసుకున్నప్పుడు ఎందుకు మిగిలిపోయాయి అని ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ డే ఆ చేంజెస్ చేసుకుంటూ అలా యజ్ఞ ప్రక్రియను నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇది పద్ధతి అనమాట. సో మినిమం 16 ఆవుతులు అన్నా మీరు 32 ఆవుతులు కూడా ఇవ్వచ్చు మీ కెపాసిటీని బట్టి. సో ఇది గుర్తుపెట్టుకోండి, నెయ్యి ఎంత వాడుతున్నామో దానికి రెండింతలు వెయిట్ సమిధలకు ఉండాలి. అలా నెయ్యి ఎంత వాడుతున్నామో దానికి ఆరింతలు, అంటే 2, 3, మూడింతలు మీకు పదార్థాలు ఉంటాయి. అంటే నెయ్యి ఒక 20 గ్రాములు వాడారనుకోండి, 60 గ్రాముల మెటీరియల్ వాడాల్సి వస్తుంది. ఇది ఇలా మీరు చూసుకొని యజ్ఞ ప్రక్రియ చేసుకోండి. దాంతో మీకు సంపన్నం అవుతుంది. ఇది ప్రాక్టీస్తో మీకు బాగా వస్తుంది. మొట్టమొదటిలో కొన్నిసార్లు సమిధలు మిగిలిపోవడం, కొన్నిసార్లు పదార్థాలు మిగిలిపోవడం ఇలా జరుగుతాయి. కాబట్టి మీరు ఆ పదార్థాలు మిగలకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించాలన్నమాట. ఎంత మంట వస్తే అది సరిపోతోంది, ఇది ఆలోచించుకోవాలి. ప్రతి పదార్థము అగ్నిలో వేసేది నేతిలో తడిపే ఉండాలి. చేతిలో తడిపి ఉండాలన్నాను కాబట్టి గరిటెలు గరిటెలు నెయ్యి వేయకూడదు, అది కూడా తప్పే అవుతుంది. సో ప్రాపర్గా వాటి ముంచి దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. సో దట్ అవి తడిసినాయి. ఇప్పుడు నెయ్యి ఉంది కాబట్టి తొందరగా అంటుకుంటుంది, అది తొందరగా మనకి పదార్థాలు వేపర్ అవుతాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ చేసుకోండి సుజిత్ కుమార్ గారు. ఇది మొదటి ప్రశ్న సమాధానం. రెండో ప్రశ్న, ఇంట్లో ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు నిత్య అగ్నిహోత్రి అని కొంతమందికి పేర్లు ఉన్నాయి. నిత్యము అగ్నిహోత్రం చేస్తారు, వాళ్ళకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు వేరు. వాళ్ళు ఆడవాళ్ళు అన్నప్పుడు వాళ్ళు మేము దూరంగా ఉంటాం, మడి ఆచారం అనుకుంటారు కాబట్టి మనం విడిగా చేసుకోవాలి. 5 రోజులు మీరు సింగిల్గా కూర్చొని చేయొచ్చు, చాలా జరుగుతుంది, అందులో సమస్యలేం లేదు. సో మీరు అలా నీ అయితే అదే చేశాను, మీరు అదే చేయండి, ఓకేనా, ప్రాబ్లం ఏమి ఉండదు. సో వాళ్ళు ఇంట్లో బయట ఉన్నప్పుడు మీరు ఒకళ్ళే చేసుకోవచ్చు, ఇది ప్రాబ్లం లేదు. వాళ్ళు కూర్చోక్కర్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మీ పని మీరు చేసేసుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళు 5 రోజులు అయిపోతుందో ఇప్పుడు శుచిగా కూర్చొని మళ్ళీ యజ్ఞంలో పాల్గొనవచ్చు. కాబట్టి మీకు యజ్ఞం పాల్గొనడానికి ఈ మెథడ్స్ని అవలంబించండి. మీ ప్రశ్నకు సమాధానం వచ్చాయనుకుంటాను. ఇప్పుడు మనము తాటకి వెళ్ళే ముందర ఒకసారి విక్రమాదిత్యుడి యజ్ఞాలు ఎలా జరిగినాయి ఉంటే ఒకసారి చూద్దాం. మహదావదే తస్య ధృతో మహత్తు అధర విరవద నిరీక్షరామం ముదిత మనాః పరమం ప్రహుష్యమానః నిశ్చరపతి సంశయం విదిత్వా సుగణమధ్యగతో వచస్వరేతి. ఓం స్వాహా. लक्ष्मीर्वेदस्कदान् त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तवमक्षोत्रहल्पः तस्य फलानि तपसानुनन्तमायान्तायास्तवाक्यालक्ष्मीः वैभवान् देव सखत्रीर्विघ्नविनाशः ॐ नमस्पतिर्भवेत्सुयः आग्रे सर्वदेवानां भोपायं प्रतिष्ठिताम् उपमाख्यापयामि साक्षात् दर्शयामि धूपदीपानन्तरं आचमने. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడటాన్ని ఈ ఫోటో పెట్టారు ఆయన ఆ రోజు యజ్ఞం రోజున. అలానే సినిమా డైరెక్టర్ వివి వినాయక్ గారు కూడా మాట్లాడడాన్ని ఫోటో పెట్టారు ఆయన. సో ఇంకా చాలామంది పెద్ద మనుషులు వచ్చారు. సో వాళ్ళ పేర్లు నాకు రాయలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. సో ఈ తాటకిని శిక్షించడానికి రాముడు, అందుకే మనకి రామాయణం చదవాలి. తాటకి అవుట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వెళ్ళిపోయింది. సో దానికి విశ్వామిత్రులు వారు చెప్పారు,
వేసేయండి రా వేసేసాడు. సో అందరూ అంటారు ఏమిటి రాముడు ఒక స్త్రీని చంపాడు అది అని. ఆ స్త్రీ ఎక్కడైంది? మనుషులను పట్టుకుని తినేస్తాం, అప్పుడు స్త్రీ అవ్వదు. అలాంటి స్త్రీని చంపేసేయాలి. సో అలానే కాన్స్టిట్యూషన్ దాటి ఎవరన్నా ప్రవర్తిస్తే మమతానే అక్కర్లేదు, ఎవరు చేసినా. ఇప్పుడు నేను మీ అందరికీ, మోడీ ఫ్యాన్స్ అందరికీ ఒకటి అడుగుతాను, జాగ్రత్తగా విని జాగ్రత్తగా సమాధానం రాయండి. కొంతమంది ఏం పెట్టారంటే మెసేజ్లు, మమతాని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఆమెకి సింపతి వచ్చేస్తుంది, వెంటనే ఆమె నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తుంది అని. అందుకనే ఆపాడు మోడీ, అందుకనే, కానీ వాళ్ళకి ధైర్యం లేక కాదు. ఓకేనండి, ఇది అనుకుందాం. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉండి, బీజేపీ చీఫ్ మినిస్టర్ ఉండి ఆ పని చేశాడు అనుకోండి, మోడీ అరెస్ట్ చేస్తాడు? అప్పుడు చేయడు. ఎందుకు చేయడు? చూసాం మనం, మధ్యప్రదేశ్లో 14 మంది పిల్లలు చనిపోతే ఆ మినిస్టర్ని ఎవరు అరెస్ట్ చేయలేదు. పైగా అతను విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. అలానే గోవాలో ఒక క్లబ్ అంతా దగ్ధమైపోయింది. ఇక్కడ గవర్నమెంట్ బాగానే ఉంది మళ్ళీ. సో ఇవన్నీ జరిగినాయి. సో మోడీ ఏం చేస్తలేడు. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది? బీజేపీ గవర్నమెంట్ మన గవర్నమెంట్ కదా, మన వాళ్ళు కదా అని అక్కడ ఏం చేయలేదు అంటారు. సరే, ఇప్పుడు మమత ఏంటంటే అపోజిషన్, ఆమె గెలుస్తుందేమో అని చేయట్లేదంట. ఇక నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు బీజేపీ కాదు. అతను ఏమైనా చేస్తే అతని మీద యాక్షన్ తీసుకుంటా అంటే తీసుకోడు, ఎందుకంటే అతని మీద తీసుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది. సో ఇలాంటివన్నీ చెప్పుకుంటూ కుదిరితే రాజు ఎట్లా అవుతాడండి? దేశానికి ఏం మేలు జరుగుతుంది? నేను ఎలక్షన్లో గెలుస్తానా గెలవనా కాదు, నాకు ఇప్పుడు పదవి ఉంది, నేను ఈ పదవి యొక్క నియమాలు నేను పాటించాలి, ఈ పదవిలో నేను ఉన్నాను కాబట్టి నేను ఈ యాక్షన్ తీసుకోవాల్సిందే. నేను నెక్స్ట్ ఎలక్షన్లో నేను గెలుస్తానా, భారతదేశంలో ప్రజలు హిందువులకి ఏమైనా అన్యాయం జరుగుతుందా, ఈ సోది చెప్పద్దు. మీరు నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వచ్చేస్తుంది, వాళ్ళు వచ్చినప్పుడు ఈ హిందువులకి చోటు ఉండదు, ఏవో పిచ్చపిచ్చగా రాస్తున్నారంతా. మహమ్మడియన్స్ అక్కడ ఎక్కడి నుంచో తురుష్కులు మన దేశానికి వచ్చినప్పుడే ఎంతోమంది హిందువులు చంపారు, మిగిలిన వాళ్ళు మిగిలేరు. ఎందుకంటే పిరికి వాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళు అలానే ఉంటారు, పిరికి వాళ్ళు చంపబడతారు. ధైర్యంగా ఉన్నవాళ్ళే బతుకుతారు అక్కడ. ధైర్యం లేని వాడికి ఏం మాట్లాడతాం మరి చెప్పండి? ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ని ఆక్యుపై చేస్తానంటున్నాడు. అప్పుడు డెన్మార్క్ ఒక ఇష్యూ చేసింది, ఎవరన్నా మీ దేశం మీదకి వస్తే కనుక మీరు గన్లు పెట్టి కాల్చేసేయండి అని బహిరంగంగా చెప్పేసింది. డెన్మార్క్ ఎంత చిన్న దేశం, అది నాటోలో భాగమే, అయినా నాటోలో ఉన్న ట్రంప్ను కూడా అపోసేసింది. ఎందుకంటే అది ధర్మం కాబట్టి, వాళ్ళకి అది ధర్మం అనిపించింది, వాళ్ళు మా దేశాన్ని మేము కాపాడుకుంటాం అన్నారు. అలానే మన దేశాన్ని కూడా, భారతదేశం కాపాడాలంటే ఫస్ట్ మమతాని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి కాదు, గవర్నమెంట్ ఆర్టికల్ 356 ఏదో ఉంది, దాని ప్రకారం ఆమెను బర్తరఫ్ చేసేయాలి, చేసి గవర్నర్ పాలన తీసుకురావాలి కంపల్సరీ. అది అరాచకం. చీఫ్ మినిస్టర్ అలాంటివి చేస్తే రేపు పొద్దున ఇంకోటి చేసి నువ్వు చీఫ్ మినిస్టర్ని చేయలేదు నేను చేస్తా అంటాడు. నీకు ఇంకా ఈడీకి కానీ, సిబిఐకి కానీ, పోలీస్కి కానీ, ఎవరికి కానీ మీకు సత్తా ఉండదు. వెస్ట్ బెంగాల్లో పోలీసులు అందరూ కలిసి మమతా బెనర్జీ చెప్పినట్టు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి భయం, వాళ్ళు భయం పట్టుకుంది, గూండాలతో చంపించేస్తూ ఉన్నాను. డీజీ దగ్గర నుంచి ఆ పని చేస్తున్నాడు, తప్ప చేయకూడదు, కాన్స్టిట్యూషన్ ప్రకారం రాంగ్ అది. కాన్స్టిట్యూషన్ ప్రకారం హోమ్ మినిస్టర్ ఏం చెప్తాడో అది ఇక్కడ చేయాలి. ఇక్కడ అది కాకుండా మమతాకే సపోర్ట్ ఇచ్చుకుంటున్నా పోతాడంటే ఎంత భయం ఉందో అక్కడ, వాళ్ళ కుటుంబాలకు ఎంత భయం ఉందో, ఆమె ఎంత రాక్షసి కాకపోతే ఆ పని చేస్తోంది. ఆలోచితురుగాక భయంకరమైన పీడ వెస్ట్ బెంగాల్లో. ఆ ప్రజలు కూడా భయంతో ఓట్లేస్తున్నారు. ఇప్పుడు మోడీ, అమిత్ షా 10 ఏళ్ల నుంచి చూస్తున్నారు ఇవని, ఇంత మటుకు ఏం చేయలేదు, ఏమి చేయలేకపోతున్నారు. చేయలేకపోతుంటే వాళ్ళకి ధైర్యం లేదు. ఫస్ట్ ఆమెని బర్తరఫ్ చేసేయాలి, గొడవలు జరిగితే ఆ గొడవలు జరుగుతాయి కాక వాటిని సెట్ చేసుకోవాలి, మిలిటరీని పంపించాలి, సెట్ చేయాలి, ఖతం, దట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. దిస్ ఈజ్ రైట్ టు బి డన్, అంతే. ఇంకా మోడీ గవర్నమెంట్ పడిపోతుందండి, ఇదవుతుంది అదవుతుంది, అమెరికా వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతారు, ఇదవుతారు, సో చెప్పద్దు. అమెరికాని ఎదిరించి ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని విడదీసింది, పొబ్బే అంది. అలా అనాలి. అలా అనకపోతే నీకు సావరెంటీ ఆఫ్ ద కంట్రీ ఎట్లా అవుతుంది? నీకు చేతకందనం అవుతుంది. ఇంత మటుకు
మన తెలుగు ఛానల్స్ మమతా బెనర్జీ గురించి ఇష్యూని రైజ్ చేయకుండా ఆపేసి. తెలుసా మీకు ఈ విషయం? మీరు చూడండి, ఏవో ఒక్కడు చెప్తున్నారు మమతా బెనర్జీ ఇట్లయింది అట్లయింది, అంతేకాని కూడా మాట్లాడతలేడు. ఎందుకో చెప్పండి. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు మీకు డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం అదే చేస్తుంది. రేపు పొద్దున అరాచకం లేపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం చేసేస్తుంది. నువ్వేం పీకినావు వెస్ట్ బెంగాల్లో, మమ్మల్ని పీకినీకి వచ్చినావంట. ఇదే మాట అంటారు, ఇదే లాంగ్వేజ్ వాడతారు. ఇక బీజేపీ గవర్నమెంట్ అక్కడేం చేయలేదు, మా బీజేపీ గవర్నమెంట్ మీరేం చేస్తారు, మొత్తం అరాచకమే. యాక్షన్ తీసుకుంటాము. ఇక్కడ కోర్టులో ఉంది. ఇప్పుడు ఆ హైకోర్టు జడ్జ్ ఆమె ఆ రోజు ఇచ్చినప్పుడు, జడ్జిమెంట్ ఇవ్వనప్పుడు, ఇటు తృణమూల్ కాంగ్రెస్ లాయర్లంతా గొడవ చేస్తుంటే, ఇక్కడ ఈడీ లాయర్లు కూడా వాళ్ళతో వాగ్వివాదం దిగేటప్పటికి ఆమె నేను లేచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆమె అక్కడ కంట్రోల్ చేయాల్సింది పోయి, లేచి వెళ్ళిపోతే నేను 14వ తారీఖు నేను ఇస్తాను, మీరు పగ జరగని వెళ్ళిపోయింది. ఆమె కావాలని అలా చేసింది. ఎందుకంటే షీ సైడింగ్ విత్ మమతా బెనర్జీ. డౌటే లేదు అందులో. మమతా బెనర్జీకి ఆ టైం కావాలి. ఆ వారం రోజుల టైంలో ఆమె కావాల్సిన ఆ డాక్యుమెంట్స్ ఏమేమి మార్చుకోవాలి, ఎట్లా చేయాలి, అన్నీ చేసుకుంటుంది, అయిపోతుంది. పెట్టేసి వీళ్ళంతా పుస్కి మాట్లాడుతున్నారు, ఈడీ అని చెప్పి కావాలని రెడీ చేస్తున్నారు, మమ్మల్ని బద్నాం చేస్తామని చెప్పడానికి ఆమె కావాల్సిన డాక్యుమెంటేషన్ పరిస్థితి అన్నింటిని ఏర్పరచుకుంటుంది. ఆర్జీకార్ కాలేజ్లో ఒక అమ్మాయిని రేప్ చేసిన కేసులో కూడా అదే చేసింది. ఇప్పుడు ఈడీ సిబిఐ కావాలి ఎంక్వైరీకి అని చెప్తాను. అక్కడ పోలీసులు ఎవ్వరు కూడా అక్కడ సిబిఐకి కానీ ఈడీకి కానీ సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు ఏం చేయాలి? భారత ప్రభుత్వం మిలిటరీని పంపించాలి, ఎర్రగా తీయాలి. అప్పుడు తీయలేదు. అక్కడ మన వెస్ట్ బెంగాల్లో అక్కడ వక్ఫ్ బోర్డు అల్లర్లు జరిగినప్పుడు అప్పుడు హిందువులందరినీ వస్తుంటే అక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చింది. రాగానే ఎక్కడికక్కడ పరారైపోయారు జనాలు, ఎర్రగా తీశారు వాళ్ళందరినీ. దట్ ఇస్ ద పద్ధతి. అలా చేసుకురావాలి. ఇప్పుడు ఇది ఎందుకు చేత కావట్లేదు మోడీ గవర్నమెంట్? అడగండి మీరు అందరూ కలిసి, లేకపోతే మీ పరిస్థితి రేపొద్దున ఇదే అవుతుంది. మోడీ మంచోడు, మోడీ మంచిగా చేస్తున్నాడు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు, అన్నీ చేస్తున్నాడు, బాగుంది, అంతవరకు బాగుంది. కానీ దేశ రక్షణ పోతోంది. వ్యవస్థలో ఫస్ట్ రక్షణ కావాలి. భయం లేకుండా ఉండాలి. భయం లేకుండా జీవించడం అన్నది అత్యద్భుతమైన ఆనందం. అలా కాకుండా భయంతో పిరికి పందల్లాగా జీవించడం అంటే, పైగా చాణక్య నీతి. ఏమి నీతి భయ అది? చాణక్య నీతి కాదు, పిరికి పందల నీతి అది. చాణక్య నీతి అంటే ఎలా ఉంటుందో మీకు తెలియదు. అది ఇందిరాగాంధీకి ఒక్కదానికే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు అది. వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ బచ్చగలం చేసి ఆడిచ్చేసినారు. అది చాణక్య నీతి అంటే. సో ఇక్కడ వీళ్ళు ఇప్పుడు నేను అట్లనే కాంగ్రెస్ అయ్యిని సపోర్ట్ చేయడము, కాంగ్రెస్ ఓటేయమని చెప్పట్లేదు. నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, మీ గవర్నమెంటు, మోడీ గవర్నమెంట్ ఉండి హిందువులన్న గవర్నమెంట్ ఉంది అని అనుకుంటున్నప్పుడు ఏం జరుగుతోంది ఏమన్నా చూస్తున్నారా మీరు? మమతా బెనర్జీని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, లేకపోతే అది అరాచకము, దేశంలో అరాచకాన్ని ప్రోద్బలించినట్టే లెక్క. రైతులు హర్తాలు చేశారు, హర్యానా పంజాబ్ రైతులు హర్తాలు చేశారు, వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు. దట్స్ ఫైన్. సామాన్యులు వాళ్ళకి కావాల్సింది ఏదో డిమాండ్ కావాలని వచ్చారు, కానీ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ చేయలేదు. వాళ్ళు వచ్చి న్యాయాన్ని ఆపడానికి ప్రయత్నం చేయలేదు. సో ఇప్పుడు ఆ జడ్జి కూడా ఆమె మీరు ఇక్కడ గొడవ చేస్తే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయిస్తా అని చెప్పాలి. అరెస్ట్ చేయాలి, డిక్లేర్ చేసేయాలి దానికి కావాల్సిన జడ్జిమెంట్. ఆమె చేయలేకపోయింది. అంటే చూసారా మీరు? యథా రాజా తథా ప్రజ. ఎలా రాజు ఉంటాడో ప్రజలు కూడా అట్లనే ఉంటాడు. రాజే పిరికివాడైనప్పుడు ప్రజలు ఇంకెంత పిరికివాళ్ళు అవుతారు. సో ఇది ఆలోచింతురుగాక. ఇది మోడీని సపోర్టింగ్ కాదు, కాంగ్రెస్ సపోర్ట్ కాదు, ట్రంప్ సపోర్ట్ కాదు. వేదం ప్రకారం ఏమి చేయాలో నేను చెప్తున్నా. కొంతమంది కామెంట్స్ రాస్తున్నారు, సార్ మీరు ఏదో వేదంలో చెప్పుకోండి, ఈ ఈ పాలిటిక్స్లో మీరు ఇంటర్ఫియర్ కాకండి. పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ కావడం అది పిచ్చోడా. వేదం మొత్తము రాజు ఏం చేయాలో చెప్తోంది, వాటి గురించి నేను చెప్తున్నాను. పాలిటిక్స్ ఏంటి ఇందులో? మీరు పాలిటిక్స్ కాదు చేయాల్సింది, ఏమి చేయాలో అది టైమ్లీ చేయకపోతే అరాచకం అని అర్థం గుర్తుపెట్టుకోండి. మీరు కేసు వేశారు, మిమ్మల్ని ఎవరో అన్యాయంగా మీ ల్యాండ్ లాక్కున్నారు, మీరు కేసు వేశారు, ఆ కేసు 10 ఏళ్ళు 20 ఏళ్ళు సాగిందనుకోండి, మీకు న్యాయం ఏమొచ్చినట్టు? ఇంకా ఇదే సాగుతోంది. మోడీ చేస్తున్న కార్యక్రమాలే మిగతా వాళ్ళందరూ చేసుకొస్తున్నారు. సో ఇది తగదు.
యు గాట్ టు ఇమ్మీడియట్లీ అరెస్ట్ మమతా బెనర్జీ. ఐ డిమాండ్ అంటానండి. ఓ